వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో పేపర్ 3లో మీకు జనరల్ అవేర్నెస్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మీకు మ్యాథ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 51. x plus 1/x is equal to 1. Find the value of x power 66 plus 1/x power 2 power 3 is equal to question mark. x plus 1/x is equal to 1. x power 66 plus 1/x power 2 power 3 విలువను కనుగొనాలి. క్వశ్చన్లో మనకు x plus 1/x is equal to 1, x power 66 plus 1/x power 2 power 3 is equal to question mark అని ఇచ్చాడు. సో మనం దీన్ని ఏం చేసుకోవాలంటే ముందుగా x cube is equal to -1 అనుకుందాం. ఎందుకంటే మీకు ఇది 3తో స్క్వేర్ చేస్తే సరిపోతుంది. కాబట్టి చూడండి x cube power 22 అంటే 22 into 3 అవుతుంది 66 అవుతుంది. కాబట్టి అది ఈక్వల్ అవుతుంది ప్లస్ 1/x cube power 81. 3 into 81 అంటే 243. సో x cube ను జర -1 ప్రతిక్షేపిస్తే -1 power 22 ప్లస్ 1/-1 power 81. మీకు మైనస్ పవర్ ఉండి అది ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్యలు అయితే పాజిటివ్ వస్తుంది, అంటే -1 అవుతుంది +1 అవుతుంది. ఇది మీకు ఆడ్ నెంబర్ కాబట్టి అంటే బేస్ సంఖ్య కాబట్టి మైనస్ అవుతుంది. ఇంకా మనకు ఫైనల్ ఆన్సర్ +1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు +1 -1 కాబట్టి 0 అవుతుంది. దీనికి ఆప్షన్ మనకు ఏ ఆప్షన్లో 0 ఉందో అది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏలో 0 ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 52. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రాపిజోయిడల్ గార్డెన్? ఆల్ ద గివెన్ మెజర్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. ట్రాపిజోయిడల్ గార్డెన్ యొక్క వైశాల్యం ఎంత? ఇచ్చిన కొలతల సెంటీమీటర్లో ఉన్నాయి. ఈ డయాగ్రామ్ మీకు క్వశ్చన్లోనే ఉంటుంది, నేను ఇక్కడ గీసాను. సో మీరు ఈ డయాగ్రామ్ చూసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డయాగ్రామ్తో బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాని ఫార్ములా ఉంటుంది మీకు సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ బై 2 ఇంటూ హైట్. సో మీకు వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే మీకు పైన 15 ఇచ్చారు కాబట్టి వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 15. తర్వాత అదర్ సైడ్ అంటే మిలినేటివ్ ఏంటి CF FG GE that is equal to 15 plus √169 minus 144 plus √169 minus 144. రిక్వైర్డ్ ఆన్సర్ చూసినట్టయితే 15 plus 25/2 into 12 that is equal to 15 plus 25 40. దో 40/2 into 12 2 1 2 6 అంటే 40 into 6 4 into 6 అంతా 24 పక్కన 0 కాబట్టి 24 that is equal to 240. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 53. In 2 jar A and B, the ratio of milk water is 5:2 and 3:4 respectively. 7 liters of A and 21 liters of B are mixed together to form a new mixture. What will be the ratio of milk and water in the new mixture? 2 జార్లు A మరియు Bలలో పాల నీటి నిష్పత్తి వరుసగా 5:2 మరియు 3:4. 7 లీటర్ల A మరియు 21 లీటర్ల B మరియు కలిపి కొత్త మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 2:3, ఆప్షన్ బి 1:2, ఆప్షన్ సి 2:1, ఆప్షన్ డి 1:1. దీన్ని మనం ఇలా చేయాల్సి ఉంటుంది. సో మనకు కొత్తగా మిక్చర్ అయిన మిల్క్ అంటే 5/7 into 7 plus 3/7 into 21. 7 క్యాన్సల్ 5 ప్లస్ అంటే 3 7 1 7 3 కాబట్టి 5 + 9 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 9 14. తర్వాత మిక్చర్ ఇన్ వాటర్ అంటే 2/7 into 7 plus 4/7 into 21 అవుతుంది. 7 క్యాన్సల్ 2 మిగులుతుంది. సేమ్ అంతే 7 1 7 3 అంటే 4 3 12 2 + 12 14. రేషియో వచ్చింది 14:40. 2 క్యాన్సల్ అవుతాయి కాబట్టి 1:1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి 1:1 అవుతుంది. 1:1 ఆప్షన్ డిలో ఉంది కనుక దీని ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 54. ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ స్టార్టింగ్ విత్ k ఈస్ m. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ starting with k plus 2. Option A m+2/2, option B m+5/2, option C 2m+5/2, option D m+3. Kతో మొదలయ్యే 7 వరుస పూర్ణాంకాల సగటు, k+2 మొదలయ్యే 8 వరుస పూర్ణాంకాల సగటు ఎంత? దీన్ని మనం ఇలా అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే తీసుకోవాలి. 7 కాన్సిక్యూటివ్ అంటే k plus 1 k plus 2 k plus 3 k plus 4 k plus 5 k plus 6 k plus 7 వరకు రాసుకొని బై 7 ఎందుకంటే యావరేజ్ 7 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 7k plus 21 అవుతుంది. మొత్తం మనం కలిపితే బై 7 దట్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు k plus 3. మనకు కావాల్సిన k వాల్యూ ఫస్ట్ అవుతుంది పంపిస్తుంది కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు m-3. యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ స్టార్ట్ విత్ k plus 2. ఇప్పుడు k plus నుంచి మొదలయ్యే 8 యావరేజ్ కనుక్కోవాలి. k plus 2 k plus 3 k plus 4 k plus 5 k plus 6 k plus 7 k plus 8 ఇలా k plus 9 వరకు అయితే రాసుకోవాలి. సో మొత్తం కలిపితే 8k plus 44/8 అవుతుంది. దానిలో మనం
k వాల్యూ మనకాడ ఉంది కాబట్టి 8 - 3k వాల్యూ ప్లస్ 44/8 ఇందులో మనం చేద్దాం. ఇప్పుడు 8m అంటే 8m - 8 3 24 - 24 ప్లస్ 44 4 కామన్ తీస్తే 4/2m ప్లస్ 5/8 4 1 4 2 2m ప్లస్ 5/2 దీనికి ఆన్సర్ వచ్చేసి 2m ప్లస్ 5/2 అంటే ఆప్షన్ సిలో 2m ప్లస్ 5/2 ఉంది కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 55 లక్నో ఎక్స్ప్రెస్ train leaves Lucknow at 8 am and 2 hours later another Rajdhani Express train leaves Lucknow, but both the trains are departure in Delhi at 6 pm on the same day. If the difference between their speeds be 10 km/h, what is the average speed the entire road of both the train over? Option A 40 km/h, option B 44 4/km/h, 42 3/km/h, 44 km/h. లక్నో ఎక్స్ప్రెస్ రైలు వర్షం ఉదయం 8 గంటలకు లక్నో నుండి బయలుదేరుతుంది మరియు 2 గంటల తర్వాత మరొక రాజధాని ఎక్స్ప్రెస్ రైలు లక్నో నుండి బయలుదేరుతుంది. అయితే రెండు రైళ్లు ఢిల్లీలో అదే రోజు సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతాయి. వాటి వేగం మధ్య వ్యత్యాసం గంటకు 10 కిలోమీటర్లు అయితే మొత్తం మార్గం సగటు వేగం ఎంత? పైగా రెండు రైళ్లు. లక్నో ఎక్స్ప్రెస్ = 10 hours, రాజధాని ఎక్స్ప్రెస్ = 8 hours. దీని ఒక స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం మనకు వచ్చింది ఏంటి? ఒకటి 10 ఒకటి 8 కాబట్టి d/8 - d/10 = 10. రెండింటికి ఎల్సిఎం తీస్తే 40 అవుతుంది. ఫస్ట్ది 5d - 4d/40 = 10. d కామన్గా తీస్తే 5 - 4/40 = 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 - 4 1. d = 10 × 40 అంటే 400. 400/9 అంటే 44 4/9గా రాసుకోవచ్చు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 56 if the simple interest on Rs3 for 3 months is 3 paisa, then the rate percent per annum will be option E 4%, option B 12%, option C 10%, option D 8. సాధారణ వడ్డీ 3 నెలలకు 3 అంటే 3 పైసలు, అప్పుడు వార్షిక రేటు శాతం ఉంటుంది. ప్రైస్ P = 3 రూపీస్, టైం T = 3/12 ఎందుకు రాస్తామంటే అక్కడ 3 months కదా, మనకు ఉండేది ఎన్ని సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 3/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1 3 4 అంటే 1/4 ఇయర్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ = 3/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/100 = 3 × r × 1/4 × 100. ఇక్కడ 3 అక్కడ 3 క్యాన్సిల్, అక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్, ఇక్కడ 1 = అక్కడ r/4 దట్ ఈజ్ ఈక్వల్ టు r = 4%. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో ఏ ఇక్కడ 4% ఉంది, ఆప్షన్ ఏలో 4% ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 57 how many times does the number 4 occur in tens place from the number ranking 1 to 100? ఇక్కడ మీకు ఒక లాజిక్ అర్థమవుతుంది. వందల స్థానాల్లో 4 ఎన్నిసార్లు వస్తుందని క్వశ్చన్లోనే మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల నుండి 10 స్థానాల్లో 4 సంఖ్య ఎన్నిసార్లు వస్తుంది? 1 నుంచి 100 వరకు ఉండాలి, అది కూడా 10లో స్థానంలో మాత్రమే ఉండాలి. మీకు తెలుసు కదా 1లు 10లు ఎంచుకుంటారు కదా, ఆ స్థానంలో 4 సార్లు ఇలా వస్తుంది చూడండి ఒకసారి. సో ఇలా 40 41 42 43 44 45 46 47 48 49 వరకు అయితే ఉంటాయి. 40 నుంచి 40 వరకు ఉన్న నెంబర్స్ అన్ని 10 నెంబర్స్ కాబట్టి దీని ఆన్సర్ కూడా 10. ఆప్షన్ బిలో 10 ఉంది కాబట్టి ఆప్షన్ బి దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58 Rita is 25 years older than her daughter. In 5 years she will be twice as old as her daughter. What will be the age of Rita after 3 years? 23 years, 45 years, 42 years, 48 years. రీటా తన కుమార్తె కంటే 20 సంవత్సరాలు పెద్దది. 5 ఏళ్ళలో ఆమె తన కూతురి కంటే 2 ఇంతలు వయసు ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత రీటా వయసు ఎంత? ఫస్ట్ మనం డాటర్ ఏజ్ = x అనుకుందాం. మదర్ మనకి ఎన్ని సంవత్సరాలు 25 years ప్లస్ కాబట్టి మదర్ ఏజ్ = 25 + x. సో 2 of x + 5 = 25 + x + 5 5 సంవత్సరాల తర్వాత కాబట్టి 2x + 10 = 25 + 5 30 + x x = 20 అవుతుంది. మదర్ ఏజ్ = 25 + 20 = 45. 3 years ఆఫ్టర్ మదర్ ఏజ్ = 45 + 3 = 48 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ 48. 48 ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 59 if sin θ + cos θ = √2 cos θ, find the value of cos θ - sin θ. sin θ + cos θ = √2 cos θ, cos θ - sin θ విలువను కనుగొనండి. sin θ + cos θ అంటే ప్లస్ ఉన్నప్పుడు 2 cos θ వచ్చింది. ఇప్పుడు cos θ - sin θ, సో విలువ ప్లస్ కాడ మైనస్ కాడ ప్లస్ పెట్టారు కాబట్టి సేమ్ టు సేమ్, అప్పుడు 2 cos θ వస్తుంది కాబట్టి ఇప్పుడు 2 sin θ వస్తుంది, √2 sin θ. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి √2 sin θ.
Question number 60. In a school, there are boys and girls in the ratio of 2:3. If 15% of the boys and 25% of the girls are scholarship holders, what is the percent of the school students who are not scholarship holders? 79%, 69%, 77%, 87%. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికలు 2:3 నిష్పత్తిలో ఉన్నారు. 15% బాలురు మరియు 25% బాలికలు స్కాలర్షిప్ హోల్డర్లు అయితే స్కాలర్షిప్ హోల్డర్లు కాని పాఠశాల విద్యార్థుల శాతం ఎంత? బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 200, గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 300. బాయ్స్ హూ డు నాట్ గెట్ స్కాలర్షిప్ 15% తీసుకుంటే ఇంకా తీసుకుని ఎంత 85. సో 85/100 into 200. 2 zeros క్యాన్సిల్ అయితే 85 into 2 170. Girls who do not get scholarship 75/100 into 300, that is equal to 225. Required మొత్తం కలిపితే ఎంత 395. టోటల్గా ఉండేది ఎంత 500 into 100, that is equal to 79%. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏలో 79 ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 79 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. సింప్లిఫై ద ఫాలోయింగ్. 1/2 plus 3 3/4 minus 2 1/4 plus 2 into 3 divided by 4 is equal to question mark. క్రింది వాటిని సరళీకరించండి. 1/2 plus 3 3/4 minus 2 1/4 plus 2 into 3 divided by 4 is equal to question mark. దీన్ని మనం ఇలా అయితే రాసుకోవాలి. 1/2 plus 3 3/4 minus 2 1/4 plus 2 into 3 divided by 4 అంటే 2 into 1 plus 1 3/2 plus 15/4 minus 9/4 plus 6/4, that is equal to 6 plus 15 minus 9 plus 6/4, that is equal to 18/4. సో క్యాన్సిల్ చేస్తే 9/2 అవుతుంది. 9/2ని 4 into 1/2 రాసుకోవచ్చు, ఎందుకంటే 4 2 8 8 plus 1 9/2, that is equal to ఆప్షన్ బి. ఆప్షన్ బిలో 9/2 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 62. Twice the difference between two numbers is equal to their sum. If one number is 15, find the other number. ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 20, ఆప్షన్ డి 10, ఆప్షన్ సి 9. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం వాటి మొత్తానికి సమానం. ఒక సంఖ్య 15 అయితే మరో సంఖ్యని కనుగొనాలి. 2 of x minus y is equal to x plus y. x ని 15 అనుకుందాం కాబట్టి 2 of 15 minus y is equal to 15 plus y, that is equal to 15 అంటే 30. 30 minus 2y is equal to 15 plus y. సో 30 minus 15 అంటే 15. 2y అంటే 3y అవుతుంది. 15 is equal to 3y, that is equal to y is equal to 5 అంటే ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 63. సింప్లిఫై ద ఫాలోయింగ్. 243 into 9 divided by 27 divided by 3 is equal to 3 power cap question mark. ఒక విలువ క్రింది 243 into 9 divided by 27 divided by 3 is equal to 3 పవర్ని సరళీకరించండి. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 3. సో దీన్ని ఇలా రాసుకోవాలి. 243 into 9 divided by 27 divided by 3 అంటే 243 into 9 by 27/3. ఇప్పుడు 3ని పైకి పంపిస్తే 27 into 3, 243 into 9 by 27 into 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 1 జా 9 3 జా అంటే 243 into 1 by 3 into 3. సో ఫైనల్ 27 అంటే 3 into 3 into 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 power 3 అంటే దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 64. ఇఫ్ sin theta is equal to 1/√2, then tan theta plus cos theta is equal to question mark. sin theta 1/2√2 అయితే tan theta plus cos theta ఏమవుతుంది? ఆప్షన్ ఏ √2 plus 1/2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3/√2, ఆప్షన్ డి 1/√2. sin theta is equal to 1/√2 అంటే sin theta is equal to sin 45 అంటే 1/√2 కాబట్టి sin 45. sin cancel, theta is equal to 45 degrees. tan theta plus cos theta is equal to tan 45 plus cos 45. tan 45 అంటే 1, cos 45 1/√2, cross multiplication √2 plus 1/√2, that is equal to option A. Question number 65. As a working partner, the sage gets 10% in the form of commission of a profit after paying his commission. If the working partner's commission is 4,000, what is the total profit in business? పని భాగస్వామిగా రుషి తన కమిషన్ చెల్లించిన తర్వాత లాభం కమిషన్ రూపంలో 10% పొందుతాడు. వర్కింగ్ పార్ట్నర్ కమిషన్ 4,000 అయితే వ్యాపారంలో మొత్తం లాభం ఎంత? ఆప్షన్ ఏ 36,000, ఆప్షన్ సి 44,000, ఆప్షన్ బి 46,000, ఆప్షన్ డి 40,000. ఫస్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకుందాం. కమిషన్ ఎక్స్ మైనస్ 4,000, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4,000 ఇంటూ ప్రాఫిట్ 10/100 అంటే 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 4,000. ఎక్స్ మైనస్ 4,000 ఈజ్ ఈక్వల్ టు 40,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40,000 ప్లస్ 4,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 44,000. దీని ఒక ఆన్సర్ వచ్చేసి 44,000 కాబట్టి ఆప్షన్ సిలో 44,000 ఉంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 66.
The compound interest on a certain sum for 2 years at 10% per annum is 483. What is the simple interest on the double sum for half time at double the rate percent per annum? సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాల పాటు నిర్దిష్ట మొత్తంపై చక్రవడ్డీ ₹483 అయితే సంవత్సరానికి రెట్టింపు రేటుతో సగం సమయానికి డబుల్ మొత్తంపై సాధారణ వడ్డీ ఎంత? ఆప్షన్ ఏ 460, ఆప్షన్ బి 920, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 230. P plus 483 is equal to P of 1 plus 10/100 whole square. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి హోల్ స్క్వేర్ వేసుకోవాలి. మనకు 10% కాబట్టి 1 plus 10/100. సో P plus 483 is equal to P of 100 plus 10/100 whole square క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P plus 483 is equal to P of 110/100 whole square. P plus 483 is equal to P of 11/10 whole square. P plus 483 is equal to P of 120/100. P నవతలు పంపిస్తే 483 is equal to P of 121/100 minus 1 ఎందుకంటే P కామన్గా తీసినాం కాబట్టి P of 21/100 21 P is equal to 48,300. P is equal to 48,300/21 that is equal to 2,300. సింపుల్ ఇంట్రెస్ట్ P is equal to 4,600. ఎందుకంటే వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ని డబల్ చేస్తే అదే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందని క్వశ్చన్లో ఇచ్చాడు. సో 1 ఇయర్కి 4,600 అయింది. మనకు కావాల్సింది 20%. ఎందుకంటే 1 ఇయర్కి 10% అంటే 2 ఇయర్కి 20%. దట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4,600 into 1 into 20/100. మనం మొత్తం మాడిఫై చేస్తే 920 వస్తుంది. దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 67. ద ప్రోడక్ట్ ఆఫ్ ద LCM and HCF of two numbers is 48. The difference of the two numbers is 8. Find the numbers. రెండు సంఖ్యల LCM మరియు HCF లబ్ధం 48. రెండు సంఖ్యల వ్యత్యాసం 8 సంఖ్యలను కనుగొనండి. రెండు సంఖ్యలను తీసేస్తే 8 రావాలా, అదే మల్టిప్లికేషన్ చేస్తే 48 రావాలి. అలాంటి సంఖ్య మనం కనుక్కోవాలి. ఫస్ట్ 19 ఇచ్చాడు. 19 అంటే ఎంత అవుతుంది? 9 అవుతుంది కాబట్టి ఇది రాదు. తర్వాత బి చూద్దాం. 14 - 6 అంటే 8 అవుతుంది, కానీ 14 6ల 48 అవుతుందా? కాదు. తర్వాత సి చూద్దాం. 16 - 8 అంటే తీసేసి 8 అవుతుంది, కానీ 16 8ల 48 అవుతుందా? కాదు. ఆప్షన్ డి చూస్తే 12 × 4 ఎంత అవుతుంది? 48 అవుతుంది. 12 - 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ డి. ఇలా మనం చూడడం కావాలంటే 12 - 4 8 అవుతుంది. 12 × 4 ఎంత అవుతుంది? 48 అవుతుంది. సో ఇలాంటి సింప్లీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 68. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ PQ అండ్ PR respectively of triangle PQR which is an equilateral triangle, then the ratio of the areas of triangle PXY and QRXY. X మరియు Yలు సమబాహు త్రిభుజమైన ట్రయాంగిల్ PQRకి వరుసగా PQ మరియు PR మధ్య బిందువు అయితే ట్రయాంగిల్ PXY మరియు QRXY ప్రాంతాల నిష్పత్తి. ఆప్షన్ ఏ 1:3, ఆప్షన్ బి 2:3, ఆప్షన్ సి 1:4, ఆప్షన్ డి 4:1. క్వశ్చన్ పేపర్లో వాళ్ళ ట్రయాంగిల్ అయితే ఇవ్వరు, మనమే ట్రయాంగిల్ గీసుకోవాల్సి ఉంటుంది. సో PQR మధ్యలో XY కాబట్టి XY దట్ ఈజ్ ఈక్వల్ టు PQ ఈజ్ ఈక్వల్ టు QR ఈజ్ ఈక్వల్ టు RP ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PX బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు x/2x హోల్ స్క్వేర్. x క్యాన్సల్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. 1 హోల్ స్క్వేర్ అంటే 1, 2 హోల్ స్క్వేర్ అంటే 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటే ఏమవుతుంది? 1:4 అవుతుంది. ఏరియా ఆఫ్ QXYR ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ PQR మైనస్ ట్రయాంగిల్ PXY దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో 1:3 అవుతుంది. క్వశ్చన్ ఆప్షన్ ఏలో 1:3 ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 69. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 300% ఆఫ్ ద కాస్ట్, ఇఫ్ ద కాస్ట్ ఇంక్రీజ్ బై 25% బట్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్, అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ ఈస్ వాట్ % ఆఫ్ సెల్లింగ్ ప్రైస్? లాభం ఖర్చులో 300% కంటే ఖర్చు 25% పెరిగినా అమ్మకపు ధర స్థిరంగా ఉంటే సుమారుగా లాభం విక్రయ ధరలో ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ ఏ 67%, ఆప్షన్ బి 63%, ఆప్షన్ సి 69%, ఆప్షన్ డి 65%. కాస్ట్ టు ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100. మనకు వచ్చిన ప్రాఫిట్ 300 కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 300. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అంటే 300 + 100 ఈజ్ ఈక్వల్ టు 400. న్యూ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 125 అంటే 25% ఇంక్రీజ్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 400 - 125 దట్ ఈజ్ ఈక్వల్ టు 275. రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 270/400 × 100 అవుతుంది. 2 zeros క్యాన్సిల్ అవుతే 275/4 మిగులుతుంది. 4ని మనం క్యాన్సిల్ చేస్తే 68.75% అయితే వస్తుంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎందుకంటే 69 దగ్గరగా ఉంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 70. ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్, వాట్ ఏరియా ఈస్ 154 cm², దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ దట్ స్క్వేర్.
ఒక చతురస్రం యొక్క భుజం వృత్తం యొక్క వ్యాసానికి సమానమైతే ఏ ప్రాంతం 154 సెంటీమీటర్లు చతురస్రం కలిగి ఉంటుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్వల్ టు పై అయితే ఆర్ స్క్వేర్ ఈజ్వల్ టు మనకు 154 క్వశ్చన్లో ఇచ్చాడు. దట్ ఈజ్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్వల్ టు 154 ఇంటూ 7/22. పై వాల్యూని మనం 7/22గా రాసుకోవాలి. దట్ ఈజ్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్వల్ టు 7 ఇంటూ 7. ఆర్ స్క్వేర్ ఈజ్వల్ టు 49 అవుతుంది. ఇంకా మిగిలింది ఆర్ ఈజ్వల్ టు 7. సైడ్ ఆఫ్ సైడ్ ఈజ్వల్ టు 14. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్వల్ టు 14 ఇంటూ 14. దట్ ఈజ్వల్ టు 196. ఆప్షన్ బిలో 196 ఉంది కాబట్టి ఆప్షన్ బి 71. ఇక్కడ నుంచి మీకు రీజనింగ్ స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ ద ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగింగ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్. క్రింది సమూహంలో లేని బొమ్మను ఎంచుకోండి. ఇక్కడ మీకు 4 బొమ్మలు అయితే ఇస్తాడు. ఆ 4 బొమ్మలు మీకు ఏది డిఫరెంట్ ఉందో దాన్ని మీరు కనుగొనాల్సి ఉంటుంది. ఫస్ట్ బొమ్మను చూడండి, 1 గీతలు ఇచ్చిండు. తర్వాత మీకు ఒక సింబల్స్ ఉన్నాయి, తర్వాత స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్లో ఒక స్టార్ డిఫరెంట్గా ఉంది. ఆ స్టార్ సిలో ఉంది, కానీ మనకు ఆప్షన్లో సి అనేది డిలో ఉంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 72. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. 73:21 ? క్రింది ప్రశ్నల్లో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్య జతను ఎంచుకోండి. 73:21. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 73 అంటే ఇక్కడ మేము ఏం చేయాలంటే 7 ఇంటూ 3 వేస్తే ఏమవుతుంది, 21 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి, 9 ఇంటూ 5 45. ఇది ఈక్వల్ అయింది. సో ఇలా 7 ఇంటూ 3 ఈక్వల్ 21 అయినప్పుడు 9 ఇంటూ 5 ఈక్వల్ 45. ఆ పైన ఇచ్చిన ప్రత్యామ్నాయానికి ఇది ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చే ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 73. ఒక పెద్ద మనిషిని చూపిస్తూ శాలిని అతనిది మాత్రమే తమ్ముడు, నా కొడుకు తండ్రికి తండ్రి. పెద్ద మనిషికి శాలిని ఎలా సంబంధం? తాత అవుతుందా, సోదరుడా, అంకులా, ఇవేమీ కాదా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అంకుల్. క్వశ్చన్ నెంబర్ 74. ఏ ఈజ్ టాలర్ దెన్ బి, బి ఈజ్ షార్టర్ దెన్ సి, డి ఈజ్ టాలర్ దెన్ ఏ బట్ షార్టర్ దెన్ సి. హూ ఈజ్ ద టాలెస్ట్? బి కంటే ఏ ఎత్తుగా ఉంటుంది, బి కంటే సి పొట్టిగా ఉంటుంది, డి కంటే ఏ పొడవుగా ఉంటుంది, కానీ సి కంటే పొట్టిది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 75. ఇన్ ద ఈక్వేషన్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ followed by 2 conclusions 1 and 2. You have to consider the statements to be true even if it seems to be at variance from commonly known facts. You have to decide which of the given conclusions, if any, follows from the given statements. Statement no lemon is sour. Statement 2 all sour is yellow. Conclusion some yellow is lemon, all lemon is yellow. Option only conclusion 1 follows, only conclusion 2 follows, both are follows. 2 ముగింపులు 1 మరియు 2 సాధారణంగా తెలిపిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ మీరు ప్రకటన నిజమని పరిగణించాలి. ఇచ్చిన స్టేట్మెంట్ల నుండి ఇవ్వబడిన తీర్మానాల్లో ఏది అనుసరించాలో మీరు నిర్ణయించుకోవాలి. ప్రకటన 1 నిమ్మకాయ పుల్లగా ఉండదు. 2ది పుల్లనిదంతా పసుపు రంగులో ఉంటుంది. తీర్మానం 1 కొంతసేపు పసుపు నిమ్మకాయ 2 నిమ్మకాయని పసుపు రంగులో ఉంటాయి. ఆప్షన్ ఏ 1 మాత్రమే కరెక్ట్, ఆప్షన్ బి 2 మాత్రమే కరెక్ట్, ఆప్షన్ సి 1 మరియు 2 అనుసరిస్తాయి, ఆప్షన్ డి 1 మరియు 2 అనుసరించవు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.